లే టు మనాలి ఆ రోడ్ చాలా ఇట్స్ వెరీ లాంగ్ కానీ బాగుంటుంది. ఆ మధ్యలో ఏదో కొన్ని లేక్స్ వస్తాయి, సూరజ్ తాల్ అని, బారాలచ్చా పాస్, ఇవన్నీ చాలా దే లైక్ విజువల్ ట్రీట్ టు ఐస్. సో ఆ రోడ్లో ట్రావెల్ చేయాలి అని అనుకున్నాను. అందుకని రిటర్న్ టికెట్ ఐ టుక్ ఫ్రమ్ చండీగఢ్. సరే, లైక్ వెన్ ఐ ఎంక్వైర్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మనాలి చాలా రష్ ఉంది, ఢిల్లీ చండీగఢ్ మొత్తం మనాలిలోనే ఉన్నారు, సో ఇక్కడ లాంగ్ స్టే పెట్టుకోకు అని చెప్పారనమాట. సో ఓకే, సో నాకు లదాఖ్ చాలా నచ్చింది. పీపుల్ ఎక్స్పెక్ట్ లదాఖ్ టు లుక్ లైక్ హిమాచల్ ఆర్ కాశ్మీర్. సో అక్కడ డిసప్పాయింట్ అవుతారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే లదాఖ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. అలాంటి కొండలు ఇక్కడ మనకు కనపడవు, సో మెనీ కలర్స్. సో ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. సరే ఇక్కడే ఉందాం, సరే ఉమింగ్లా మన బకెట్ లిస్ట్లో ఉంది కదా, కొంత దూరం ఆ రోడ్లో అయినా ప్రయాణం చేసిన సాటిస్ఫాక్షన్ తీసుకుని వెళ్దాం అని ఓకే హాన్లే వెళ్దాం అట్లీస్ట్. ఎందుకంటే హాన్లేలో ఇస్రో సెటప్ చేసిన ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంది, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ గో దేర్ ఫర్ స్టార్ గేజింగ్. సో ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ స్టార్ గేజింగ్. సరే ఉమింగ్లా చూడకపోయినా అట్లీస్ట్ హాన్లే వరకు వెళ్తే కొంత జర్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఈ ఆస్ట్రోనామికల్ యూనిట్ అబ్జర్వేటరీ చూసిన హ్యాపీనెస్ అయినా ఉంటుంది కదా అని అనుకుని వెళ్ళాను. హాన్లే ఒక జంక్షన్ నుంచి ఆ హాన్లే రోడ్ మొత్తం ఇటు ఇసుక, బ్యూటిఫుల్ మౌంటైన్స్ విత్ సో మెనీ కలర్స్ ఇన్ ఇట్. ఆ రోడ్ డిస్క్రిప్షన్ నా ఫ్రెండ్ ఇచ్చింది, నా మైండ్లో అలానే గుర్తుండిపోయింది. సో అది చూడాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు శాండ్ డస్ట్ వస్తూ ఉంటుంది, సడన్గా ఇలా డస్ట్ వచ్చేస్తుంది, శాండ్ రోడ్ మీద పడిపోతుంది. సో అలా ఒక చోట స్కిడ్ అయ్యా, ఇంకా పడిపోతాను అని అనుకున్నా. ఎలా కంట్రోల్ అయిందో తెలీదు, ఇంకా కంట్రోల్ అయింది. ఐ వాజ్ ఇన్ డిస్బిలీఫ్, అసలు బైక్ కంట్రోల్ అయింది అని. పక్కన పార్క్ చేసి అన్నీ మంచిగా జాయింట్స్ అన్నీ చెక్ చేసుకున్నా, ఏం అవ్వలేదు కదా, ఎందుకంటే ఆ ఫోర్స్కి కొంచెం లెగ్ పెయిన్ వచ్చింది, ఇంకా కాలు కూడా బాగానే ఉంది. అప్పుడు సమ్హౌ దట్ ఓకే బాగానే కంట్రోల్ చేశాను, పర్లేదు, ఒకసారి ఆల్మోస్ట్ పడిపోయిన ఎక్స్పీరియన్స్ ఉంది, వెళ్ళిపోదాంలే ఉమింగ్లా, వై స్టాప్ ఎట్ హాన్లే ఓకే అని ఎందుకో అలా థాట్ వచ్చింది. సో హాన్లేలో ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే ఐ ట్రావెల్ టు ఉమింగ్లా. మీకు ఆన్ ద వేలో ఉమింగ్లాకి వెళ్ళే వేలో అసలు రోడ్డు కట్టి ఎక్కడైనా మనకి వాష్రూమ్స్ ఎక్కడైనా దొరుకుతాయా, ఎక్కడ దొరకవు? వాష్రూమ్స్ ఉండవు. ఏదో ఐ థింక్ ఒకే ఒక రెస్టారెంట్ ఉంది హాన్లే తర్వాత, అక్కడ వాష్రూమ్ ఉంది అంతే. యా వాష్రూమ్స్ ఉండవు ఆ రోడ్లో, మనకి ఎక్కడా ఉండవు. అక్కడ ఎవరు తీసారు మీకు అసలు ఫోటో? ఉన్నారా జనాలు? అంటే కొంచెం బైకర్స్ ఉంటారు కదా. యా ఉమింగ్లాకి ఇప్పుడు ప్యాంగాంగ్ లేక్ ఉందనుకోండి ఆర్ నార్త్ నూబ్రా, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టూరిస్ట్ హూ గో దేర్. కానీ ఉమింగ్లా మాత్రం నార్మల్ కార్స్ నేను అసలు చూడలేదు, ఓన్లీ ఈ బైకింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు అండ్ జీప్, ఆఫ్ రోడింగ్ జీప్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు మాత్రమే వస్తారు అక్కడ. ఇట్స్ లైక్ వావ్, వీ హ్యావ్ కమ్ టు వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. ఎందుకంటే ఆ రోడ్ నార్మల్గా డ్రైవ్ చేయలేం, ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల. హాన్లేనే 16,000 feet ఉంటుందండి, అదేం తక్కువలో లేదు. 16,000 to 19,000. ఒక 10 kilometers అయిన తర్వాత నుంచి థర్డ్ గేర్ కూడా వెళ్ళదు, బైక్ మొరాయిస్తుంది. ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ మధ్యలో స్విచ్ అవ్వాలన్నమాట, అంత హైట్. ఎస్, అందుకని యూజువలీ ఈ టాక్సీస్ ఆర్ టూర్ ఏజెన్సీస్ కూడా ఎవ్వరు ఉమింగ్లా పెట్టరు మీకు, బికాజ్ పెట్రోల్ అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ గేర్ లో అంటే మామూలు విషయమా, తాగేసింది. ఎస్, ఇలా ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట, జస్ట్ ఆ 100 kilometers స్ట్రెచ్. అంటే పేరుకి 100, కానీ ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే పడుతుంది మనకి వెళ్ళి రావడానికి. ఎక్కువ స్పీడ్ వెళ్ళలేం, అండ్ మొత్తం కర్వ్సే ఉంటాయి, అండ్ రోడ్స్ ఆర్ వెరీ వెరీ వెల్ మెయింటైన్ బట్ నాట్ వెరీ వైడ్, కొంచెం నారోగా ఉంటాయి. ఎస్, నాకున్న అడిషనల్ బోనస్ ఫియర్ ఆఫ్ హైట్స్. సో ఒక కొండ ఎక్కి దిగి తర్వాత ఉమింగ్లా వెళ్తాం. ఎక్కే కొండ సెకండ్ గేర్ అయినా ఈజీగా ఎక్కేసాను, దిగేటప్పుడు సినిమాగా అనిపించింది నాకు.
ఎందుకని దిగేటప్పుడు ఈజీ కదా యాక్చువల్లీ. ఎయిర్ వస్తుంది అండ్ నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంది. ఓ సో రోడ్ జస్ట్ ఇంత ఉంటుందేమో, ఇలా పక్కకు చూస్తే డైరెక్ట్ వ్యాలీ. మై గాడ్. సో ఇంకా ఆ ఫియర్ ఆఫ్ హైట్స్ టెన్షన్ వచ్చేసింది. అప్పుడు ఒక్కసారి అనిపించింది అనమాట, ఎందుకురా బాబు ఈ పని పెట్టుకున్నాను. అసలు ఆ ఫోటో కూడా ఉంది, నేను ఆపేసుకుని బైక్. సో like somebody who was passing by clicked that picture for me. I wanted to frame it. ఆ ఫియర్ ఆఫ్ హైట్స్ అనేది ఇలా కనిపిస్తుంది రోడ్ జిగ్జాగ్ క్లియర్గా మనకి. ఒక 5 minutes తీసుకొని నో ఐ కాంట్ గో బ్యాక్ ఫ్రమ్ హియర్, హాన్లే దాటి వచ్చేసాను, ఇంకెళ్ళాల్సిందే ఓమింగ్లా అనుకుని ఇంకా జస్ట్ బైక్కి ముందు ఒక 10 feet వరకే ఇలా గుర్రాలకు పెడతారు కదా, అలా చూసుకుంటూ చాలా మెల్లిగా నడుపుకుంటూ వెళ్ళాను అనమాట. నాకు నీడిల్ అంటే ఎంత భయం ఉందో అది మాత్రం అర్థమైంది. ఇంకా నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ పోయిందండి, ఎక్కడికైనా వెళ్ళి దూకేయచ్చు.